మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఏప్రిల్ మొదటి 2 వారాలను దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీలకు తాకుతున్న ఉష్ణోగ్రతలు అసలు ఏప్రిల్లోనే ఇలా ఉంటాయి, మేలో ఎలా ఉండబోతుంది, అసలు ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉండబోతాయి అంతా కూడా మనతో మాట్లాడడానికి IMD నుంచి సైంటిస్ట్ నాగరత్నం గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. అసలు ముందుగా ఈరోజు ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? ఈరోజు ఉష్ణోగ్రత వివరాలు చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 మధ్యన నమోదవటం జరిగింది పలు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో. ఎస్ మ్యామ్. అంటే రాబోయే 2-3 రోజుల్లో కూడా విపరీతంగా ఎండలు పెరగబోతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ అంతా కూడా హీట్ వేవ్ కూడా ప్రకటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎంతవరకు నిజం? ఇప్పుడు చూసుకుంటే మనకి నిన్నటి వరకు తెలంగాణ మీద వరకు కొనసాగుతూ ఉన్నటువంటి ద్రోణి ఈరోజు వెస్ట్ వర్డ్ సైడ్ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మరాఠ్వాడ మీద ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే రానున్న 5 రోజుల వరకు దీని యొక్క ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ఈ పొడి వాతావరణం రానున్న 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లే చూసుకున్నట్లయితే ఈ పొడి వాతావరణం వల్ల మనకి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకు కూడా మనకి 11:30 ఆ ప్రాంతానికి ఒక 0.5 డిగ్రీ సెల్సియస్ నుంచి 0.8 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా పలు చోట్ల ఎక్కువగా నమోదవటం జరిగింది. అట్లాగే ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా మనకి ఇప్పటి వరకు నమోదైనటువంటి 43.3 డిగ్రీల సెల్సియస్ మరింత 0.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా పెరిగి 44 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నార్త్ తెలంగాణ ప్రాంతాల్లో. అట్లాగే సౌత్ అండ్ సెంట్రల్ తెలంగాణ ఆ ప్రాంతాల్లో చూసుకుంటే ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ మధ్య నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్యన పలు ప్రాంతాల్లో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ ప్రదేశంలో చూసుకున్నట్లయితే మనకి 40.5 డిగ్రీ సెల్సియస్ మధ్య నుంచి 42-43 వరకు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ మ్యామ్. అంటే మేజర్గా ఈ హీట్ వేవ్ ఎఫెక్ట్ ఇక్కడ మనకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఏ డిస్ట్రిక్ట్స్ మీద మనకి ఎక్కువ హీట్ వేవ్ ఎఫెక్ట్ కనిపించబోతుందని చెప్పుకోవచ్చు? యాక్చువల్లీ ఈరోజు చూసుకుంటే మనకి ఈ డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ అనేది సాటిస్ఫై కావాలి కాబట్టి హాట్ కండిషన్స్ అవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కువగా కూడా హాట్ కండిషన్స్ మనకి ఈ నార్త్ తెలంగాణ ప్రాంతము అట్లాగే ఈ వెస్టర్న్ సైడ్ అయినటువంటి ఉమ్మడి నిజామాబాద్ ప్రాంతంలోని అట్లాగే ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలోని కొంతమరికి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఈ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా మనకి 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో కూడా ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపటి నుంచి మనకి ఈ హీట్ వేవ్ కండిషన్స్ అవి కూడా ఎక్కువగా కూడా ఈ ఉత్తర జిల్లాల్లోని అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఆ ప్రాంతాల్లోని రేపు 16వ తారీఖు నుంచి 17-18 వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్. ఇంకొకటి ప్రజలకు ఇప్పుడు పెద్దగా ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఎల్నినో ఎఫెక్ట్ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఏంటి అనేది నిజంగా ప్రజలకు ఒక డౌట్గా ఉంది ప్రశ్న. అసలు ఆ ఎఫెక్ట్ ఏంటి, దానికి సంబంధించి మనము ఎట్లాంటివి చూడబోతున్నాం రాబోయే రోజుల్లో? ఎల్నినో అనేది యాక్చువల్లీ మనకు చూసుకుంటే ఇది ఒక విపరీతమైనటువంటి చేంజెస్ వచ్చే ధోరణి అన్నమాట. పసిఫిక్ సముద్రం అనేది మనకి నార్త్ ఇండియన్ ఓషన్కి ఆనుకుని ఉన్నటువంటిది. అయితే ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అవి కాస్త అబ్నార్మల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి. సో అబ్నార్మల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ వచ్చినప్పుడు నార్మల్ వాల్యూ కన్నా అధికంగా అక్కడ నమోదవుతున్నప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో సీ సర్ఫేస్ వేవ్ మూమెంట్ కానీ కరెంట్స్ కానీ అవన్నీ కూడా చేంజెస్ అవి జరుగుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడు మనకు ఆ గాలి అనేది మనకి రివర్స్ డైరెక్షన్లో కదులుతూ వెళ్తూ ఉండటం వల్ల మనకి నార్త్ ఇండియన్లో మూమెంట్ ఉన్నటువంటి కరెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రివర్స్ అయ్యి వీక్ అయ్యే కండిషన్స్ కనిపిస్తాయి. అలాంటప్పుడు మాన్సూన్ సిచ్యువేషన్ కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. అంటే బే ఆఫ్ బెంగాల్ కరెంట్స్ యాజ్ వెల్ యాజ్ అరేబియన్ సీ కరెంట్స్ ఇండియన్ ఓషన్ డైపోల్ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా కాస్త వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున మనకి ఎల్నినో యొక్క ప్రభావం మనకి జూన్ నెల నుండి ఈ భారతదేశం పైన కాస్త అధిక ప్రభావంలో కనిపించే అవకాశాలు ఉంది. మనం ఇదే సమ్మర్ జూన్ వరకు జూలై వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కొంచెం మాన్సూన్ మీద దీని ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చా? యాక్చువల్లీ మనం ఇంకా ఎప్పటికప్పుడు కూడా ఇవి చూస్తున్నాము రీసెర్చ్ వైజ్ కానీ ఈ మోడల్స్ ద్వారా. అది కూడా జూన్ నెల వచ్చేసరికి సపోజ్ మనకి ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ కానీ కేరళ ప్రదేశం అక్కడ మనకి కొంచెం వీక్ అయ్యి ఎర్లీగా లేకపోతే కనుక టైమ్లీగా లేకపోతే కనుక ఆ తెలంగాణ మీద కూడా ఆన్సెట్ అది మనకి డిలే అయితే కనుక అప్పుడు మనకి హీట్ వేవ్ డేస్ అవి పెరిగి టెంపరేచర్స్ అవి అధిక మోతాదులో నమోదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు జూన్
సెకండ్ వీక్ వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక అప్పుడు కూడా మనకి టెంపరేచర్స్ రైజెస్ అవి కనిపించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మేడం. చూసాం కదా, మొత్తానికైతే ఉత్తర మరియు దక్షిణ అలాగే తూర్పు తెలంగాణలో విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకునే మాత్రం ఖచ్చితంగా ఈ హీట్ వేవ్స్ నుంచి తప్పించుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ బిగ్ టీవీ హైదరాబాద్.